నేటి నుండి మార్గశిర మాసం సందర్భంగా మార్గశిర మాసం విశిష్టత తెలుసుకుందాం. మాసానాం మార్గశీర్షోహం అన్నారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవాను ముఖతః ప్రకటితమైన శ్రీమద్ భగవద్గీత అవతరించిన మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. అలా మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమని చెప్పాడు. మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం. ఉత్తరాయణం ముందు వచ్చే భాగమైన మార్గశిరం పగలకు ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తం వంటిది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. తొలి రోజు కార్తీక మాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానము చేసి దీపాలు వదులుటతో ప్రారంభమవుతుంది. ఆనాడు నదీ స్నానం చాలా పుణ్యప్రదం. కుదరని వారు గంగాది నదులను స్మరించుకొని స్నానం చేయడం ముఖ్యం. ప్రతిరోజు శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో, మరికొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసముండి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తారు. సంతానం కోరుకునేవారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలు, ఉత్సవాలు, నాగ ప్రతిష్టలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపముగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం. కానీ పట్టణానికి క్షేత్ర పాలకుడిగా ఉంది. కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చూస్తుంటాడు. సునకం కాలభైరవ స్వరూపం. ఈనాడు సునకాన్ని పూజించి గారెలు వండి దండగా గుచ్చి సునకం మెడలో వేస్తుంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీమద్ భగవద్గీత లోకానికి అందించిన రోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి లేదా సౌఖ్యద ఏకాదశి అంటారు. సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్లకే కాకుండా సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికి కర్మయోగం, భక్తి యోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్ఠానం వల్ల కలిగే విపత్తులు వంటివి ఎన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజెప్పాడు. భగవద్గీత నిత్య పారాయణ, నిత్య ఆచరణ గ్రంథమైనప్పటికీ విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలుచుకుని గీతా పారాయణ, గీతా అధ్యయనం, అనుష్ఠానం చేయాలి. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. దశావతారాలలో తొలి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు. మార్గశిర శుద్ధ పూర్ణ శ్రీదత్త జయంతి. దీనినే కోరల పూర్ణిమ, నరక పూర్ణిమ అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశగా అత్రి, అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు మౌన ముద్రతోనే ఉపదేశం చేసి పరమగురువయ్యాడు. ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్వాన్ని లోకానికి ఎరుకపరచి గురువులకే గురువైన అవధూత. ఈనాడు దత్త చరిత్ర పారాయణ చేసి ఆ పరమ గురువుని స్మరించుకుంటారు. మార్గశిర మాసములో వచ్చే లక్ష్మీవారం అనగా గురువారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతములో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి వ్రతకథను చదువుకొనాలి. అలా ఈ మాసంలో వచ్చే అన్ని లక్ష్మీవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆనాడు తమ శక్తి అనుసారం ముత్తైదువలకి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం మొదలగు మంగళ ద్రవ్యాలను ఇవ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణ ప్రోక్తం. ఇంకా మార్గశిర మాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం కూడా వస్తుంది. నమో వెంకటేశాయ.